దేవునితో 40 రోజులు చెడును వదిలి విరిగి నలిగిన హృదయములతో ఉపవాసము చేయుట దేవునికి ప్రీతికరము. సహోదరీ సహోదరులారా, చెడును వదిలి మంచిని ఆశ్రయించుడు, మీరు జీవమును పొందెదరు. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడుగా ఉండును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 16వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల మొదటి శుక్రవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నారు, నీవు బిగ్గరగా కేకలు వేయుము, బాకా నూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములను తెలియజేయుము, యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగబోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా నడచు జాతివలే కనిపించగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెననియు, తాము నన్ను ఆరాధింప కోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలు ఇట్లో అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేలా అని. ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండునప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఈ దినము ఉపవాసముందరు. మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లుకాడవలె వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసమనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించును. నేను ఇష్టపడు ఉపవాసము, మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడమీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇలువాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ నీతి మీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించునప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిచ్చెదను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3 నుండి 4, 5 నుండి 6, 18 నుండి 19 వచనములు. అందరూ, ఓ దేవా, విరిగి నలిగిన వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ, ఓ దేవా, విరిగి నలిగిన వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడు నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును. నీకే, కేవలము నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని. నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. అందరూ, ఓ దేవా, విరిగి నలిగిన వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహనబలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయము. విరిగి నలిగిన వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. అందరూ, ఓ దేవా, విరిగి నలిగిన వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనము వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసముండరేలా అని ప్రశ్నింపగా,
పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకించెదరు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని యేసు బదులు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు, మా పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయి. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించున్నట్లు ప్రసాదించును ప్రభు. మా చెడు ప్రవర్తన, చెడు కోరికలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లను విడనాడి ఉపవాసము చేయుటకు మీరు సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభు. మా బిడ్డలను చెడు అలవాట్లు సహవాసముల నుండి కాపాడండి దేవా. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడై ఉండునుగా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.